హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ మీ విజయ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనకి ఎథ్నోబాటనీ సిలబస్లో ఉంది కదా. ఎథ్నోబాటనీకి సంబంధించి ఫస్ట్ సీజనల్ ప్లాంట్స్లో ఉండే ఈ ఫస్ట్ 12 అయితే మనం ఫన్నీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్పాను. అది ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేశాను. అండ్ ఈ వీడియో కింద అశ్వగంధ అని చెప్పడం అయితే మర్చిపోయాను. కగ్గా రవీంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్, అప్రిషియేట్ ఇట్ ఫర్ అశ్వగంధ స్మెల్ చూసి స్పృహ కోల్పోయా సోమ్నిఫెరా. సో అలా అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అండ్ యూ కెన్ పుట్ యువర్ ఓన్ న్యూమోనిక్స్. నా న్యూమోనిక్స్ అయితే నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫస్ట్ ఈ 12 ప్లాంట్స్ అయితే అందులో చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో ఈ 12 ప్లాంట్స్ అయితే చూద్దాము. ఫన్నీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటి మార్ఫాలజీ అండ్ వాటి ఏ పార్ట్స్ యూజ్ చేస్తారనేది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి మనం అయితే నెగ్లెక్ట్ చేయకూడదు. సో నిన్న చేసిన వీడియోలో ఒకసారి క్విక్గా రివైజ్ చేసేద్దాం వెరీ బ్రీఫ్గా. మల్కాగ్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం? మీరు ఒకసారి నిన్న ఎవరైనా వీడియో వినుంటే కనుక ఒక 1 మినిట్ అలా కళ్ళు మూసుకోండి. నేను చెప్పేది మీకు అలాగా గుర్తొస్తూ ఉంటుంది. తర్వాత మీరు అంతగా రివైజ్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కళ్ళు తెచ్చుకొని వినండి. సో దట్ ఇట్ మైట్ హెల్ప్ యూ ఆర్ యూ కెన్ వాచ్ దట్ వీడియో విచ్ ఐ విల్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఇన్ ద ప్లేలిస్ట్ ఆల్సో. సో మల్కాగ్ని అంటే ఏమనుకున్నాం? అగ్నిని చల్లార్చడానికి మనం దాని మీద పాని వెయిట్ మినిట్ మల్కాగ్ని, ఈ అగ్నిని చల్లార్చడానికి దాని మీద పానీ పోస్తే సెలాస్ట్రస్ చల్లారుతుందని చెప్పి గుర్తుపెట్టుకున్నాం. తర్వాత అశ్వగంధ మనోడు చెప్పినట్టు విథేమియా సోమ్నిఫెరా. తర్వాత జింజర్కి అంతగా గుర్తుపెట్టుకునే అవసరం లేదు, ఎందుకంటే జింజబర్ పేరులోనే ఉంది, అఫిసినాలే. ఓకే. టర్మరిక్, దీని ఎలా గుర్తుపెట్టుకున్నాం? పసుపు కొమ్ములు అనేవి కుర్కురేలాగా ఉంటాయి, అవి కూడా కుర్కురే లాంగ్గా ఉంటాయి. సో కుర్కుమా లాంగా. గార్లిక్ని మనం తెలుగులో వెల్లుల్లి అంటాం, కానీ ఇప్పటి నుంచి మనం అల్లుల్లి అని చదువుతున్నాం. అల్లువ్యం సటవం. తర్వాత ఫెనుగ్రిక్ అంటే మెంతులు. దీన్ని ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫెనువం గ్రెక్వం పేరులోనే ఉంది. ట్రిగోనల్లా ఫెనువం గ్రెక్వం. తర్వాత టచ్ మీ నాట్ అంటే మిమోసా పుడిక, పట్టుకుంటే ముడుచుకుపోతా. రైట్, మిమోసా పుడిక. సోయా అంటే గ్లైసిన్ మ్యాక్స్, ఎందుకంటే సోయా అంటే ఈ ప్రోటీనస్ ఫుడ్, కానీ ఈ ఫుడ్ మనం తిన్నప్పుడు అది గ్లూకోజ్ ఆర్ గ్లైసిన్గా మారుతుంది. అలా మారిన తర్వాత మనం మ్యాక్సిమం నిద్రపోతాం. సోయా అంటే నిద్రపోవడం. శతవర్ అంటే ఏ ఉమెన్ హూ పొసెసెస్ 100 వైఫ్స్. సో 100 రేసెస్ అనేవి తను సృష్టించగలుగుతుంది. సో ఆస్పరగస్ రెసిమోనస్. సర్పగంధ అంటే అంటే పిండిలాగా ఉంటుంది, రావుల పిండి పాకిస్తాన్లో ఉంటుంది కదా అది. సర్పగంధ సర్పంటైనా అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఇసబ్గోల్ పొట్టు అంటాం, అది వేళ్ళ నుంచి తీస్తారు. ఇది ఇక్కడ గో ఉంది, పెంట గో అంటే ఈ వవాటా ఓతోనే స్టార్ట్ అవుతుంది, అలా గుర్తుపెట్టుకున్నాం. అంటే డయోస్కోరియా అంటే డయోస్కోరియా పిల్ల. పెంట అంటే యాక్చువల్గా 5 అని, పిల్ల అంటే ఆకు. ఓకే, ఇది ఒకసారి చూపిస్తాను నేను. డయోస్కోరియా పిల్ల. సో ఇది చూడండి, ఇక్కడ లీవ్స్ అనేవి 1 2 3 4 5 అలా 5 ఉంటాయి, వెనకాల ఒకటి ఉంది, అలాగా 5 ఉంటాయి అని చెప్పి డయోస్కోరియా పిల్ల అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారు? సో అడవి కెనుసు, పందిగడ్డ ఇలాంటివి అంటారనమాట. దీన్ని మనం అంటే ఈ ఆకు ఆ దుంపల్లాగా ఉంటాయి అన్నమాట అవి, వాటిని మనం యూజ్ చేస్తాం. ఇది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. సో అక్కడి వరకు ఈ 12 ప్లాంట్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ 12 ప్లాంట్స్ అనేవి చూద్దాం. సో దాంతో సీజనల్ ప్లాంట్స్ అనేవి మనకి కంప్లీట్ అవుతాయి. ఫస్ట్ నేను అసలు ఇవి ఏంటనేది చదివేస్తాను, దాని తర్వాత అవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ కుమిన్ అంటే ఏంటి? జీలకర్రని కుమినం సిమ్నం అంటారు. ఫెనల్ అంటే ఏంటి? ఫెనల్ అంటే సోపు గింజలు, సోపుని ఫెనికులం వల్గారే. అజ్వయిన్ అంటే వాము, కడుపు నొప్పి వచ్చినప్పుడు తాగుతాం కదా, అది వాము.
సో ట్రాకిస్పెర్మం మమ్మీ. తర్వాత మరువాని ఓరిగానం మెజరానా అంటారు. తులసి ఓసిమం శాంక్టమ్. తర్వాత ఇది వసాకు అంటారు కదా, వచాకు. సో దాన్ని అకోరస్ కలమస్ అంటాం. ఇది అడుస. అడుస అంటే తెలుగులో అడ్డసరం అంటారు. సో దీనికి ఏంటి, అడుసకి ఆడతోడ వసిక. తర్వాత గిలోయ్ అంటే తెప్పతీగ. సో తెప్పతీగని తినోస్పోరా కోర్డిఫోలియా అంటాం. హర్జోర్ అంటే సిస్సస్ క్వాడ్రాంగులారిస్. తర్వాత బ్రయోఫైటం పిన్నేటం. బుయాన్లా అంటే ఇది నేల ఉసిరి, ఇది తెప్పతీగ. హర్జోర్ అంటే దాన్ని తెలుగులో వచ్చేసి మనం నల్లేరు అంటాం మనం తెలుగులో. సో హర్జోర్ అంటే నెల్లూరు. బ్రయోఫైటం అంటే మనకి దాన్ని తెలుగులో రణపాల మొక్క అంటారు, రణపాల ఆకు. ఓకే, ఆకులను ఉపయోగిస్తాం మనం. తర్వాత బుయాన్లా అంటే నేల ఉసిరి. ఇది ఆమ్లా కదా, యాక్చువల్గా ఆమ్లా అంటే ఉసిరి కదా, బుయాన్లా అంటే నేల ఉసిరి. సో ఫిలాంథస్ నిరూరి అంటాం. క్యాస్టర్ అంటే ఆముదం. సో రిసినస్ కమ్యూనిస్. సో ఇవి ఒకసారి మనం తెలుగు అనేవి చూసాము, వాటి సైంటిఫిక్ నేమ్స్ జస్ట్ మనం చూసాము. ఇప్పుడు ఒకసారి అవి ఎలా కనిపిస్తూ చూద్దాం మనం. సో కుమినం, నెక్స్ట్ మనం వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాము. దాని తర్వాత నేను ఇక్కడ తయారు చేశాను కదా ఎథ్నోబాటనీకి సంబంధించి ఎక్కడి వరకు అయ్యాయి, లాస్ట్ వీడియోలో డయోస్కోరియా వరకు అయ్యాయి. ఇప్పుడు కుమిన్ ఇక్కడ నుంచి చూద్దాం. సో ఫస్ట్ కుమినం అంటే జీలకర్ర, దాన్ని చూపించాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. అండ్ సైంటిఫిక్ నేమ్ కూడా కుమినం సిమినం. సో అది పేరులోనే ఉంది, సో దాన్ని అంతా కష్టపడాల్సిన అవసరం లేదు. ఫెనల్ అంటే తెలుసు మనకి, సోపు గింజలు. దానికి కూడా అంత కష్టపడాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోవడానికి, ఇందులోనే ఉంది. ఫెన్నెల్ అల్లాగా, ఫెనుకులం వల్గరే. ఇది వల్గరే ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, నేను ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక స్మాల్ దొంగతనం ఏం చేస్తానంటే 2-3 టిష్యూ పేపర్స్ ఎక్కువ తీసుకుంటాను. వాటిల్లో అక్కడ రెస్టారెంట్లో ఇచ్చే సోప్ గింజలు తీసుకొని బయటకు వస్తాం, తర్వాత ఎప్పుడైనా తిందామని చెప్పి. సో అలాంటి పని చేయటం వల్గర్ అని అలా గుర్తుపెట్టుకున్నా. వల్గర్ కాదు, సో దో ఇట్ ఈజ్ ఏ స్మాల్ థింగ్, అలా ఫన్నీగా గుర్తుపెట్టుకున్నా అంతే. ఫెనల్ అంటే ఫెనికులం వల్గరే. అండ్ అజ్వైన్ అంటే వాము. ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు అమ్మోళ్ళు మనకి ఇస్తారు. అలాగే అమ్మాయిలకి సమ్ పీరియడ్ పెయిన్స్ అప్పుడు కూడా వాళ్ళు వాము అయితే తీసుకుంటారు. అజ్వైన్ అంటే వాము అంటే దాన్ని కాస్త అమ్మ అనే సౌండ్ లాగా వస్తుంది, వాము అనేది. సో ఇక్కడ 2 సార్లు అమ్మ ఉంటుంది. ఇంగ్లీష్లో మమ్, హిందీలో అమ్మి. సో అజ్వైన్ అంటే తెలుగులో వాము, మిగతా రెండిట్లో కూడా ఉంటుందన్నమాట. అదే ఇంగ్లీష్లో అమ్మలాగా, హిందీలో అమ్మిలాగా. ఆల్రైట్. ట్రాకిస్పెర్మం అమ్మి, అజ్వైన్ అంటే వాము, అలా గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ మరువా అనేది ప్లాంట్ ఇలా ఉంటుంది. సో ఈ మరువా అంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మేజోరానా, ఓరిగానం మేజోరానా అంటే మనం మేజర్స్ అయిపోయాం, 18 years దాటేసాం అనే విషయాన్ని మరవద్దు, గుర్తుపెట్టుకో. ఇంకా చిన్నపిల్లలాగా ఉండకు. డోంట్ ఫర్గెట్ ఏం మరవద్దు, మేజర్ అయ్యాం అనే విషయాన్ని అయితే మనం మరవద్దు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తులసి అంటే పవిత్రమైనది, మనం పూజిస్తూ ఉంటాం కూడా తులసి కోట పెట్టుకొని. శాంక్టమ్ అంటే పవిత్రమైనది. సో ఎవరు పవిత్రమైంది, మన మమ్లాగా తులసి కూడా పవిత్రమైంది. సో డోంట్ కన్ఫ్యూజ్. అజ్వైన్ అంటే వామో, అది మమ్ అండ్ అమ్మి. ట్రాకిస్పెర్మం అమ్మి, ఇదేంటి తులసి, ఓసిమం శాంక్టమ్, పవిత్రమైంది. ఆల్రైట్. నెక్స్ట్ వచ్చాను ఎలా గుర్తుపెట్టుకున్నాం, కళ్యాణి వచ్చా అనే ఒక తెలుగు సాంగ్ ఉంటుంది కదా. సో అదేంటి, ఆ సాంగ్కి ఒక కోరస్, అది
ఆ మూవీలో పాడితే కోరస్, మనం పాడితే అదర్వైజ్ పర్టికులర్లీ నేను పాడితే అది అకోరస్. సో అంటే బాగోదని. ఆ వచ్చా అనేది ఇట్స్ నాట్ ఎ కోరస్, ఇట్ ఈస్ అకోరస్. అకోరస్ కలామస్. ఆల్ రైట్. నెక్స్ట్ అడుసా. అడుసా అంటే ఇది అడుసా కాదు, యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే అడ్డసరం. అడుసాని ఆడతా. ఆడతా అంటే డ్యాన్స్ చేస్తానని. సో ఎలాగా ఆడతా, తొడ. తొడ కాదు, ఆడాలి. ఎలా ఆడాలంటే వశపరుచుకునేలాగా ఆడాలి, అంటే మెస్మరైజ్ చేసే విధంగా డ్యాన్స్ చేయాలి. తొడ, తొడతో ఏం లేదు, ఆడాలి, వశపరుచుకునేలాగా ఆడాలి. ఆల్ రైట్. అడుసా అంటే అలా గుర్తుపెట్టుకున్నాను. గిలోయ్. గిలోయ్ అంటే తెలుగులో తిప్పతీగ. తిప్పతీగ అంటే దాని స్టెమ్ని మనం వాడుతూ ఉంటాం, చాలా మంచిది అది. సో ఇక్కడ గిలోయ్ అంటే మా ఫ్రెండ్స్ని మేము ఎలాగా అంటే మనం ఎలా పిలుచుకుంటాం తెలుగు వాళ్ళం, ఓయ్ అని పిలుస్తాం కదా. ఓయ్ తప్ప తాగి తినేసిపోరా, అలాగా ఫన్నీగా గుర్తుపెట్టుకున్నాను అనమాట. ఓయ్ తప్ప తాగి అంటే తిప్పతీగ, తినేసిపోరా, బాగా ఫుల్గా తినేసి తాగేసిపోరా అని. నెక్స్ట్ హర్జోర్. హర్జోర్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఇక్కడ జే ఫర్ జాయింట్స్. మీకు ఒకసారి అర్జోర్ అనేది చూపిస్తాను. అర్జోర్ అనేది ఎలా ఉంటుంది. సో ఇదొక బోన్ అనుకుంటే, ఇదొక బోన్ అనుకుంటే ఆ బోన్స్ని జాయింట్ చేసేదే హర్జోర్. ఓకే. సో ఇది ఇలా ఉంటుందన్నమాట హర్జోర్ అనేది. అండ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మనం పెరీనియల్ ప్లాంట్స్ చదివేటప్పుడు హర్దాడ్ అని ఉంది. హర్దాద్ అంటే హార్డ్. ఇందులో హార్డ్ స్టమక్ వచ్చినప్పుడు మనం కరక్కాయ తింటాం, అది టెర్మినల్ చెబుల. ఓకే, దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ దీనికి దానికి కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి పర్టికులర్గా చెప్తున్నాను. ఇక్కడ జే ఉంటుంది, ఇక్కడ జే ఉండదు. ఇక్కడ జే అంటే విచ్ ఈస్ లైక్ ఏ జాయింట్ బిట్వీన్ టూ బోన్స్. ఇది యూజెస్ కూడా అంతే యాక్చువల్గా. దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సిస్సస్ క్వాడ్రాంగులారిస్. ఓకే, అంటే క్వాడ్రా అంటే 4. ఒకసారి మనం ఆ ప్లాంట్ చూస్తే విచ్ ఈస్ దట్ ప్లాంట్, హర్జోర్ అని ప్లాంట్ చూస్తే దీనికి చూడండి, ఈ స్టెమ్కి 1 2 3 వెనకాల ఇంకొకటి ఉంటుంది, మొత్తం అలాగా 4 ఉంటాయి అన్నమాట. ఏంటవి, ఆ స్టెమ్కి ఇలా పొడుచుకొచ్చినట్టు క్వాడ్రాంగులారిస్ అంటారు, అందుకే దాన్ని. సో హర్జోర్ అంటే జాయింట్స్ చేసేది. ఆ జాయింట్స్ చేసేది ఎలా ఉంటుందంటే క్వాడ్రాంగులారిస్ ఇలాగా 4 వైపులా పొట్రూడ్ అయి ఉంటుందన్నమాట. సో ఇలాగా జాయింట్స్ని చేస్తుంది, జాయిన్ చేస్తుంది. మనకి జాయింట్ పెయిన్స్ తగ్గించడానికి ఈ హర్జోర్ అనే మొక్క అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. సిస్సస్ క్వాడ్రాంగులారిస్ అలా గుర్తుపెట్టుకున్నాను. బ్రయోఫైటమ్ అంటే దీన్ని తెలుగులో ఏమంటారు, రణపాల ఆకు, రణపాల మొక్క అని చూసాం కదా. బ్రయోఫైటమ్ అనేది బ్రయోఫైటమ్ పిన్నేటమ్, దీని పేరులోనే ఉంది, బ్రయోఫైటమ్ పిన్నేటమ్. ఇది మెయిన్గా ఎలా ఉపయోగిస్తారంటే, వెయిట్ ఎ మినిట్, వేర్ ఈస్ దట్, దిస్ ఓకే, ఐఎమ్ సారీ. ఇది మనకి కఫ్స్కి, ఆస్తమాకి ఇలాగ ఉపయోగిస్తారు. మెయిన్లీ ఈ రణపాలాకు కిడ్నీ స్టోన్స్ తగ్గించడానికి ఉపయోగిస్తారన్నమాట. దీన్ని మళ్ళీ చదువుదాం మనం. కిడ్నీ స్టోన్ తగ్గించడానికి ఎక్కువ ఉపయోగించే దీన్ని బ్రయోఫైటమ్ పిన్నేటమ్, అంటే రణపాలాకుని కిడ్నీ స్టోన్స్ ఉపయోగించడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ బుయ్ అన్లా. బుయ్ అంటే భూమి, నేల. అన్లా అంటే ఇది యాక్చువల్గా అన్లా కాదు, ఆమ్లా. నేల, ఆమ్లా అంటే ఉసిరి. నేల ఉసిరి, ఉసిరి వేరు, నేల ఉసిరి వేరు. ఇది ఎక్కడ చూడండి ఒకసారి, పెరీనియల్ ప్లాంట్స్లో అన్లా, యాక్చువల్గా ఆమ్లా. ఇది ఆమ్లా అంటే ఉసిరి, బుయ్ ఆన్లా అంటే నేల ఉసిరి. రైట్, బుయ్ ఆన్లా. ఇక్కడ కూడా ఆన్లా అంటే పిలాంతస్, ఇక్కడ కూడా పిలాంతస్ ఉంది ఆన్లాకి, అంటే ఆమ్లాకి. ఇక్కడ బూ అంటే
నేల, ఇక్కడ నిరూరి అంటే నేల. సో పిలాంతస్ నిరూరి, నేల ఉసిరి భూయ ఆన్ల. ఇది ఉత్తి ఆన్ల, పిలాంతస్ ఏంబ్లిక ఏం లేదు. ఓకే, ఇక్కడ నేల అనేది లేదు కాబట్టి పిలాంతస్ ఏంబ్లిక ఏం లేదు, కానీ ఇక్కడ నేల ఉంది కాబట్టి పిలాంతస్ నిరూరి భూమి. ఓకే, దాన్ని అలా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇది ఆమ్ల అనేది వన్ ఆఫ్ ద త్రిఫల అనమాట. ఈ మూడింటిని హరాడ్, బహిదా అండ్ అనోలా ఈ మూడింటిని మనం త్రిఫల అంటాము. సో వీటి గురించి నెక్స్ట్ వీడియోలో ఒకసారి ఫుల్గా డిస్కస్ చేద్దాం. తర్వాత క్యాస్టర్ అంటే ఆముదం. ఆముదం అంటే రైసిన్. కమ్యూనిస్ కమ్యూట్ అంటే మనకు తెలుసు కదా, కమ్యూట్ అంటే ప్రయాణించడము ఇంగ్లీష్లో. ఇది కమ్యూనిస్ అంటే ఆముదం నూనె రాసుకొని ప్రయాణించొద్దు, నూనె రాసుకొని ప్రయాణించవద్దు, కొద్దిగా నీట్గా వెళ్ళమని. అంటే రాసుకోవచ్చు, మరీ ఎక్కువ రాసుకోకూడదు. నెక్స్ట్ అంటే క్యాస్టర్ అంటే రైసిన్. ఈ ఆముదంలో ఆముదం గింజల్లో రైసిన్ అనేది ఒక డ్రగ్ ఉంటుంది అనమాట. అది చాలా పాయిజనస్ అనమాట. మనం యాక్చువల్గా ఏ వీడియో అంటే తుప్పరి వలన అంటే తెలుగులో డిటెక్టివ్ అనే మూవీ ఉంటుంది. ఈ మూవీలో మనకి రైసిన్ అనే డ్రగ్తో హీరోని చంపడానికి ట్రై చేస్తే ఇలా హీరో ఒక పోలీసుని చంపుతారు. మీరు ఆ మూవీ చూస్తే అది బాగుంటుంది. అందులో రైసిన్ అనే దాన్ని యూజ్ చేస్తారు. సో అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్యాస్టర్ ఆముదం గింజల నుంచి వస్తుంది. ఓకే, సో ఇవి జస్ట్ ఫన్నీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేనైతే చెప్పాను. ఒకసారి మనం ఇక్కడ దాని మ్యాటర్ అయితే ఒకసారి చదివేద్దాం. సో మీకు ఇవన్నీ గుర్తున్నాయని అనుకుంటున్నాను, ఎలా కనిపిస్తాయి అనేది. ఇది మరువా. ఓకే, మరువా ప్లాంట్ ఇన్ తెలుగు, మరువా ప్లాంట్. సో ఇది ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వీటన్నిటికీ మరువా అంటే ఇది వచ్చ అంటే కింద రూట్స్ ఉంటాయి, ఆ రూట్స్ని మనం యూజ్ చేస్తాం. అది ఇలా కనిపిస్తూ ఉంటుంది. అడుస అంటే ఇలా ఉంటుంది, అడ్డసరం అంటారు దీన్ని. ఆల్రైట్, తర్వాత గిలోయ్ అంటే తెప్పతీగ అనేది ఎలా కనిపిస్తుంది, దీని స్టెమ్ని మనం యూజ్ చేస్తాం. ఇట్స్ ఏ క్రీపర్. అండ్ హర్జోడ్ అంటే ఇలా ఉంటుంది, అలా జాయింట్స్ని మనకి జాయిన్ చేస్తుంది. తర్వాత బ్రయోఫైటా పిన్నెటం. సో అదేమో ఇలా ఉంటుంది. ఇదేమో మన కిడ్నీలకి కాపాడడానికి బాగా పనికొస్తుంది. తర్వాత బుయ్ అన్లా అంటే ఇది నేల ఉసిరి అంటాం. ఎందుకు దీని వెనకాల ఇలాగ వస్తాయి అన్నమాట. ఏది ఉసిరిలాగా కాకుండా ఇది నేల ఉసిరి అంటాం. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఉసిరి వేరు, నేల ఉసిరి వేరు. ఆల్రైట్, సో ఇది ఆముదం చెట్టు ఏమో ఇలా ఉంటుంది. ఇందులో నుంచి ఆముదం గింజల్లో నుంచి మనకి ఆయిల్ అయితే తీసి యూజ్ చేస్తారు జాయింట్ పెయిన్స్కి వాటన్నిటికీ. సో ఇక్కడ నేను తయారు చేసిన మెటీరియల్ ఒకసారి చూద్దాం. ఆ మొక్కలు ఎలా కనిపిస్తున్నాయి అనేది చూశారు కదా, ఇప్పుడు ఒకటి చూసేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ కమిన్ అంటే జీలకర్ర. అది మనం చూడాల్సిన అవసరం లేదు, రోజు చూస్తూ ఉంటాం. అది మనం సీడ్స్ ఉపయోగిస్తాం. సో ఇది మనకి డైజెస్టివ్గా బాగా పనికొస్తుంది, యాంటీసెప్టిక్గా పనికొస్తుంది, వెరీ రిచ్ ఇన్ ఐరన్ సోర్స్. తర్వాత ఫెనల్ అంటే సోంపు గింజలు. సో దీనికి ఫెనిక్యులం వల్గారే అన్నాం. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే డైజెస్టివ్ ఎయిడ్స్కి ఉపయోగపడుతుంది. తిన్న తర్వాత అందుకే సోంపు గింజలు తింటాం. తర్వాత మౌత్ ఫ్రెషనర్గా ఉపయోగపడుతుంది. మనం దీనికి సీడ్, లీఫ్, బల్బ్ ఇవన్నీ యూజ్ చేస్తాం. ఫెనల్. తర్వాత అజ్వైన్ అంటే వాము ట్రాకియాస్పెర్మమ్మి అమ్మి. సో ఇది కూడా సీడ్సే ఉపయోగిస్తాం మనం. డైజెషన్కి, యాంటీసెప్టిక్కి మనం బాగా పనికొస్తుంది అనమాట. తర్వాత మరువా. మనం మేజర్ అనే విషయాన్ని మన మేజర్ అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని మరువా. ఓకే, ఇట్స్ ఏ మింట్ ఫ్యామిలీ. తర్వాత ఇది కూడా డైజెస్టివ్ ఎయిడ్స్కి కానీ మైల్డ్ సెడేటివ్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఆల్రైట్, లీఫ్, స్టెమ్ అనేది మనం వాడతాం. దీని యొక్క మరువా ప్లాంట్ యొక్క లీఫ్, స్టెమ్స్ మనం వాడతాం. నెక్స్ట్ తులసి అనేది ఏంటి? ఒసిమం శాంక్టమ్. మమ్ ఈజ్ పవిత్రమైనది, శాంక్టమ్. ఆల్రైట్,
సో అందుకే దాన్ని పూజిస్తాం. మనకి తులసి మొక్కకి లీఫ్, స్టెమ్, ఫ్లవర్ ఇవన్నీ యూజ్ చేస్తాం. సో దీన్ని క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అంటారు, ఆర్ హోలీ బేసిల్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ. వచ అంటే అకోరస్, కలామస్. వాళ్ళు పాడితే కోరస్ ఆ సాంగ్లో, నేను పాడితే అకోరస్ కలామస్. ఓకే, దీన్ని ఎలా యూజ్ చేస్తారు? దీంట్లో స్పెసిఫికల్లీ బీటా అసరోన్ అనేది ఉంటుంది, విచ్ కెన్ బి టాక్సిక్. సో ఈ వచ అనే దాంట్లో అంటే దీన్ని ఎలా అంటే కొద్దిగా తీసుకుంటే చాలా మంచిది. సో వచ్చాకు తింటే వసిపెట్లాగా మాట్లాడతారని తెలుగులో అంటూ ఉంటారు కదా, అంటే స్పీచ్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఈ వచ్చాక అనేది. కానీ ఎక్కువ తీసుకుంటే కనుక ప్రమాదకరంగా మారుతుంది, బీటా అసరోన్ అనే కాంపౌండ్ ఉండటం వల్ల. సో తగిన మోతాదులోనే తీసుకోవాలి మనం. ఇదేంటంటే వచ అనేది అండర్ గ్రౌండ్ స్టెమ్ని ఏమంటారు? రైజోమ్ అంటారు. సో వచ అనే ప్లాంట్ ఉంటుంది కదా, ఇది వచ అనే ప్లాంట్. దీని యొక్క అండర్ గ్రౌండ్ స్టెమ్ని మనం యూజ్ చేస్తాం. ఆల్రైట్, తర్వాత దీన్నే మనం స్వీట్ ఫ్లాగ్ అని కూడా అంటాం. ఓకే, సో దీంట్లో హై లెవెల్ ఆఫ్ బీటా అసరోన్ ఉండటం వల్ల దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తే క్యాల్సినోజిక్ అంటే మంచిది కాదని అర్థం. రైట్, అడుసని మనం ఏమంటాం? ఆడుతా అంటాం. ఓకే, ఇది అడుస, తెలుగులో అడ్డసరం అంటాం. అడుసకి ఆడతోడ వసిక, మనం ఆడుతూ వసిపరుచుకోవాలి. రైట్, అంటే డ్యాన్స్ వేస్తూ మెస్మరైజ్ చేయాలని అర్థం. సో దీన్ని మనం అడుస ఆకు అనేది మనం యూజ్ చేస్తాం, లీఫ్. ఇది దేనికి ఉపయోగపడుతుంది? అడుస అనేది కఫ్కి, కోల్డ్కి, ఆస్తమాకి వీటన్నిటికీ అయితే బాగా ఉపయోగపడుతుంది. రైట్, గిలోయ్ అంటే ఏంటి? ఓయ్ తినేసిపోరా, తప్పతాగి తినేసిపోరా, తిప్పతేగ అనమాట ఇది. ఓకే, దీన్ని మనం దేనికి వాడతాం? యాంటీసెప్టిక్, యాంటీ డయాబెటిక్. సో చాలా మంచి మొక్క అనమాట ఇది. దీన్నే మనం అమృతవల్లి అని కూడా అంటారు తెలుగులో. రైట్, ఇది ఒక క్రీపర్ అనమాట, అంటే పాకే మొక్క. దీంట్లో నుంచి మనం స్టెమ్, కాండాన్ని తీసుకొని వాడతాం. రైట్, తర్వాత హర్జోర్ అంటే మనం చూపించినట్టు జాయింట్ పెయిన్స్ తగ్గేలాగా ఇలా జాయింట్స్ని కనెక్ట్ చేసేలాగా ఉండే మొక్క అనమాట. రైట్, దీనికి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్వాడ్రాంగులారిస్. మనం చూసాం కదా, ఇలాగ 4 వైపులా ప్రొట్రూడ్ అయి ఉంటుంది దీని స్టెమ్. సో సిస్సస్ క్వాడ్రాంగులారిస్. నెక్స్ట్ ఇది ప్రమోట్స్ బోన్ హీలింగ్. ఆల్రైట్, మన స్టెమ్ అనే దాన్ని వాడతాం, వెయిట్ లాస్కి కూడా పనికొస్తుంది. తర్వాత దీన్నే బోన్ సెటర్ అని కూడా అంటాం. సో మనం చూసాం కదా, ఇది ఒక్కొక్క బోన్ అనుకుంటే బోన్కి మధ్యలో జాయింట్ లాగా వేసే మొక్క అనమాట. ఇది బోన్ స్ట్రెంత్ కోసం యూజ్ చేసేది. తర్వాత బ్రయోఫిల్లం పిన్నేటం. సో ఇది రణపాల ఆకు, బ్రయోఫిల్లం పిన్నేటం. రైట్, ఇది దేనికి ఉపయోగిస్తారంటే కిడ్నీ స్టోన్స్ తగ్గడానికి మెయిన్లీ యూజ్ చేస్తారు. రైట్, తర్వాత బూయి అంటే నేల, ఆన్లా అంటే ఆమ్ల, ఉసిరి. ఇది ఫిలాంథస్ నిరూరి అంటే నేల, ఉసిరి. ఓకే, ఇది మనకి చాలా మంచిది. ఫ్రూట్స్లో అన్నిటికంటే మంచి ఫ్రూట్స్ అని చెప్తారు. సో ఇది మనకి హెపటైటిస్ బి అంటే కామెర్లు అవి ఉన్నా తగ్గుతుంది, అండ్ లివర్ డిజార్డర్స్, జాండీస్, కిడ్నీ స్టోన్స్ ఉన్నా సరే తగ్గుతాయి అన్నమాట. ఆమ్లా అనేది చాలా మంచిది, మనం తింటూ ఉండాలి. హోల్ ప్లాంట్ అన్ని పార్ట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా స్టోన్ బ్రేకర్ అనే అంటామన్నమాట. ఓకే, తర్వాత క్యాస్టర్ అంటే కమ్యూనిస్. మనం కమ్యూట్ చేసేటప్పుడు అంటే ట్రావెల్ చేసేటప్పుడు ఆముదం ఆయిల్ ఎక్కువ పెట్టుకోకూడదు, తక్కువ పెట్టుకోవాలని. అలాగే రిసినస్ అంటే ఈ ఆముదం ఆయిల్ నుంచే రైసిన్ అనే ఒక డ్రగ్ విడుదలవుతుంది, తయారు చేయొచ్చు. దట్ ఈస్ డేంజరస్. అది వెరీ స్మాల్ క్వాంటిటీస్ ఉంటే చనిపోతారు. ఆల్రైట్, సో రైసిన్ అనేది హైలీ టాక్సిక్, ఈ ఆముదం గింజల నుంచి వచ్చేదన్నమాట. అది మనం పోస్ట్ మార్టంలో కూడా కనిపెట్టలేరట. సో
ricin is very dangerous. Okay, most important. అండ్ ఇది ఎక్కడ యూజ్ చేస్తారు, ఆముదం ఆయిల్ అనేది లాక్సేటివ్గా అప్పట్లో రైల్వే లైన్స్ మీద లూబ్రికెంట్గా కూడా యూజ్ చేసేవాళ్ళంట. లూబ్రికెంట్ సోప్స్ వాటన్నిటిలో యూజ్ చేస్తారు. ఆల్రైట్, సో ఇక్కడితో మనకి 24 అంటే మనకి సిలబస్లో ఎథ్నోబాటనీలో ఇచ్చిన E12 ప్లాంట్స్ అండ్ E12 ప్లాంట్స్ అనేవి అయిపోయాయి. మనం అవి ఎలా కనిపిస్తున్నాయి, మన ఫన్నీగా వాటి పేర్లు ఎలాగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది దీనికి వీటికి చూసాము. అండ్ ఏ పార్ట్స్ అనేవి యూజ్ చేస్తారు అండ్ వాటి యూజెస్, మెడిసినల్ యూజెస్ ఏంటనేవి సీజనల్ ప్లాంట్స్ ఈ 24 ప్లాంట్స్కి అయితే మనం చూసాం. నెక్స్ట్ వీడియోలో పెరినియల్ ప్లాంట్స్కి సంబంధించి E12 ఒక వీడియో, E12 ఇంకొక వీడియో అయితే చేద్దాం. అవి ఈజీగానే ఉంటాయి. సో డోంట్ వరీ అబౌట్ దెమ్. థ్యాంక్ యూ ఆల్ ద సబ్స్క్రైబర్స్. Keep in stay tuned for నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.